బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మరో మంత్రి పొన్నం హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి బీఎస్సీకి వెళ్లగా బీజేపీ, మజ్లిస్, సిపిఐ నుంచి ఎల్పీ నేతలు భేటీకి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మరో మంత్రి పొన్నం హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి బీఎస్సీకి వెళ్లగా బీజేపీ, మజ్లిస్, సిపిఐ నుంచి ఎల్పీ నేతలు భేటీకి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. బీఎస్సీ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, అసెంబ్లీ వేదికగా అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షత ఈ బీఎస్సీ మీటింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయ్యి మొదటిగా స్పీకర్ ప్రసంగం ఉండింది. అనంతరం వెంటనే అసెంబ్లీ వాయిదా పడింది. ప్రస్తుతం ఏదైతే బీఎస్సీ మీటింగ్ ఉందో బీఎస్సీ మీటింగ్ కూడా కొనసాగుతుంది. బీఎస్సీ మీటింగ్ ప్రధాన అజెండా ఏంటంటే అసెంబ్లీ సెషన్స్ అంటే ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి, సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి అనే అంశం పైన అండ్ అసెంబ్లీ రానున్నటువంటి సమావేశాల పనితీరు పైన కూడా ప్రస్తుతం ప్రధానంగా ఈ మీటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికీ ఈ మీటింగ్కి అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, కాంగ్రెస్ మంత్రులంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక బీఆర్ఎస్ నుండి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుండి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుండి అక్బరుద్దీన్ ఓఏసీ, సిపిఐ నుండి కూనంనేని సాంబశివరావు కూడా హాజరయ్యారు. ప్రధానంగా అసెంబ్లీ పని దినాలు, అదేవిధంగా ఏదైతే మిగతా అంశాలు ఉన్నాయో వాటిపైన కూడా చర్చించనున్నారు. అయితే అసెంబ్లీ ప్రస్తుతం బీఎస్సీ మీటింగ్ తర్వాత సిఎల్పి మీటింగ్ కూడా ఉంటుంది. సిఎల్పి మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఉంటారు. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఎమ్మెల్యేలు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే రానున్నటువంటి అసెంబ్లీ సెషన్స్ అనేవి చాలా కీలకంగా మారనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. సో ఏడాదిన్నరలో ఏమేం చేశాము అనేది గట్టిగా వాయిస్ వినిపించాలి, ఎవరెవరు మాట్లాడాలి, క్వశ్చన్ అవర్కి సంబంధించి ఎలా నెక్స్ట్ రానున్నటువంటి కార్యాచరణ ఏంటి అనే దానిపైన కూడా దిశానిర్దేశం చేస్తారు. సేమ్ టైం అపోజిషన్స్ నుంచి వస్తున్నటువంటి అటాక్ని ఎట్లా ఫేస్ చేయాలి, వాళ్ళకి రీకౌంటర్ ఎట్లా చేయాలి అనే అంశాలపైన కూడా దిశానిర్దేశం చేస్తారు. అయితే ఇప్పుడు బీఎస్సీ మీటింగ్లో అసెంబ్లీ ఎన్ని రోజుల పాటు నడపాలి అనే అంశం పైన కూడా ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే మొన్న మంత్రివర్గం మీటింగ్ అయినటువంటి సమయంలో ఈ నెల 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా మీటింగ్ అసెంబ్లీ సెషన్స్ ఉండాలి అని ఒక డెసిజన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ అపోజిషన్స్ అటు బీఆర్ఎస్, బీజేపీ మాత్రం ఈ నెల చివరి వరకు కూడా సెషన్స్ జరపాలి, సుదీర్ఘంగా చర్చలు జరగాలి, ప్రజలకు సంబంధించి అనేక అంశాలను కూడా మేము మాట్లాడాలి, మాకు సమయం ఇవ్వాలి, సో పెద్ద ఎత్తున వీలైనన్ని ఎక్కువ రోజులు కూడా సభ జరపాలి అంటూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. సేమ్ అదే విధంగా ఈ నెల చివరాఖరి వరకు కూడా సెషన్ జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 17, 18వ తారీఖున బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టబద్ధత చేయాలనే తీర్మానం పైన చర్చ జరుగుతుంది. ఈ నెల 19వ తారీఖున సభలో బట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెడతారు. సేమ్ టైం మండలిలో ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా బడ్జెట్ని ప్రవేశపెడతారు. మొత్తానికైతే బీఎస్సీ మీటింగ్ స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు అసెంబ్లీ ఉంటుందో అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, థ్యాంక్ యూ.